రోస్టెడ్ చెనా చాట్. సో మంచి చాట్ అంటే ఈవినింగ్ టైమ్స్ చక్కగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మరి ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రోస్టెడ్ చెనా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రోస్టెడ్ శనగలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, సేవ్ కొద్దిగా, దానిమ్మ గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. రోస్టెడ్ చెనా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది చాలా చాలా సింపుల్ వంట అండి. వంట అనేకన్నా కూడా ఒక మంచి స్నాక్ సింపుల్గా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా చేయొచ్చు. అంటే దీనికి మనము ఫైర్ యూజ్ చేయట్లేదు, ఫైర్లెస్ కుకింగ్, వంట లేని వంట. ఓకే, సో అప్పుడప్పుడు మన అమృతం కార్యక్రమంలో సాత్వికంగా అంటే ఏంటి, సాత్వికంగా అంటే కుకింగ్ కూడా అవసరం లేకుండా ఉండేదే ఒక రకంగా ప్రాపర్ సాత్వికం అంటే. కానీ మనం అన్ని రకాలు కుకింగ్ లేకుండా చేయలేం కాబట్టి కష్టం అనుకోండి. సో మనకి ఇది ఏంటి అంటే చాలా చక్కగా రుచికరంగా ఉంటుంది అండ్ వెరీ వెరీ హెల్దీ ఆల్సో. అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఇదిగోండి, ఇది రోస్టెడ్ చెనా అంటే మీకు తెలిసిందే కదా, ఇది మనకు టైంపాస్ బఠానీ అంటూ ఉంటాము. సినిమా థియేటర్లో దొరుకుతూ ఉంటుంది. చిన్నప్పుడు మన స్కూల్ బయట కూడా చక్కగా పొట్లాల్లో పెట్టి అమ్ముతూ ఉండేవాళ్ళు. ఇక్కడ మనకు రోస్టెడ్ చెనా అన్నాం కదండి. రోస్టెడ్ చెనా యాక్చువల్గా చాలా చాలా హెల్దీ. ముఖ్యంగా ఇన్స్టెంట్ ఎనర్జీ. మనం ఎక్కడైనా మనకి ఎప్పుడైనా ఎనర్జీ లోగా ఉన్నా, మనం డల్గా ఉన్నా కూడా సో మనకి చెనా తింటే అందులో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ వల్ల మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ, తక్షణ శక్తి అంటాం కదా, అది అందుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ అది కూడా చాలా తక్కువ అనమాట. అంతేకాకుండా ఇది చర్మ సౌందర్యానికి కూడా మంచిది. శనగలు అంటే ఏంటి, శనగపిండి, శనగలు ఇవన్నీ కూడా మనకు స్కిన్ హెల్త్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాయి. అది పిండి రూపంలో అవుటర్ లేయర్గా అప్లై చేసుకున్నా, ఇలా చెనా రూపంలో ఇంటర్నల్గా తీసుకున్న ఏదైనా కూడా స్కిన్ హెల్త్కి చాలా చాలా మంచిది. అలాగే ఎముకలు కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. సో మంచి బోన్ పవర్ పెరగాలి అంటే కూడా మనకు రోస్టెడ్ చెనాని మనము ఎప్పుడో ఒకసారి రెగ్యులర్గా తీసుకుంటూనే ఉండాలి. ఇదేంటి, దీంట్లో ఉండే గొప్ప లక్షణం ఏంటి అంటే ఇది మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో హాయిగా పచ్చిగా అలా తినేసినా కూడా దానిలో ఉండే విలువలు అందుతాయి. మనకు కూడా పెద్ద టైం తీసుకునే అవసరం కూడా ఉండదన్నమాట. సో ఓవరాల్గా రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇలా మనకు రోస్టెడ్ చెనాతో ఈరోజు మనము చాలాసార్లు తిన్న ఒక మసాలా, ఒక పొట్లంలో పెట్టించేటువంటి ఒక స్నాక్ ఏదైతే ఉందో అది మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీనికోసం మనం ఏం చేయలేదండి. ఇది మామూలుగా ఇది బయట దొరుకుతుంది కాబట్టి ఇది రెడీగా పెట్టుకున్నాము. దానిమ్మ గింజలు, కీరా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం టు మేక్ ఇట్ మోర్ హెల్దీ, ఇంకొంచెం హెల్దీగా చేయడానికి. అలాగే టొమాటో ముక్కలు. చాలా సింపుల్ చెప్పాను కదా, అసలు ఈ వంట చేసిన తర్వాత ఇంత ఈజీయా అంటారు మీరు. సరే, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో ఫస్ట్ మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రోస్టెడ్ చెనా. రోస్టెడ్ చెనా మీరు యాస్టీస్గా అయినా వేసేసుకోవచ్చు, కొంచెం ఇలా ఇలా అనేసైనా వేసుకోవచ్చు. ఇది పొట్టుతో కూడా తినచ్చండి హాయిగా. సో దాని ఏదో కష్టపడి పొట్టు తీసి తినాల్సిన అవసరం ఏం లేదు, హ్యాపీగా పొట్టుతో తినచ్చు. అది ఆల్రెడీ రోస్ట్ అయి ఉన్నదే కాబట్టి అసలు మీకు ఏమీ కాదు. అండ్ మంచిది కూడా యాక్చువల్లీ. ఏదైనా కూడా తొక్క మంచిదే. అట్లా అని చెప్పి ప్రతి తొక్క మనం తినలేమనుకోండి. కొన్ని మాత్రము డెఫినెట్గా మనకు తొక్కలో ఫైబర్ ఉంటుంది కాబట్టి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకోవాలి. అండ్ ఇది మనకి రోస్టెడే కాబట్టి అసలు దాని గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఓకే, ఆ తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. సో ఉల్లికాడలు కూడా మనం వేసుకుంటాం. మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఉల్లికాడలు వేసుకున్నాం. ఆ తర్వాత జనరల్గా మీరు కీరా ముక్కలు బయట తిన్నప్పుడు వేసి ఉండకపోవచ్చు, బికాస్ డెఫినెట్గా బయట మనం తిన్నప్పుడు కీరా వాళ్ళు వెయ్యరు. టొమాటో ముక్కలు వేస్తారేమో కానీ కీరా ముక్కలు మాత్రం వెయ్యరు. కానీ దీన్ని మన అమృతం కార్యక్రమం కాస్త ఆరోగ్యకరంగా చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కీరా ముక్కలు వేస్తున్నాం. సో కీరా ముక్కలు కూడా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు. సో ఎటువంటి చాట్ ఐటమ్కైనా స్నాక్ ఐటమ్కైనా కూడా టొమాటో ముక్కలు వేస్తే దాని రుచి, ఆ ఫ్లేవరే వేరు కదా. సో అందుకే బేల్పూరిలో దేంట్లో అయినా కూడా మనకి వితౌట్ టొమాటో అసలు వాళ్ళు చేయడం చాలా కష్టం. సో అలా టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర. అలాగే దీంట్లో కూడా మనకు కొంచెం మనకు అలా పుల్లపుల్లగాకి మనము టొమాటో వేసుకున్నాం, తీయగా కూడా కొంచెం వేసుకోవాలి కదా. దానిమ్మ గింజలు. సో కొంచెం మనకు ఆ స్వీట్ టేస్ట్ రావడానికి ఇది కూడా అఫ్కోర్స్ డెఫినెట్గా మనకు బ్లడ్కి కానివ్వండి, బ్లడ్ కౌంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అనిమిక్గా ఉన్నవాళ్ళు 100% ప్రతిరోజు కూడా పొమోగ్రనేట్ తినాల్సిందే. దానిమ్మలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అసలు చాలా వాటిల్లో ఉండవు, ఎంత మంచి బ్లడ్కి సంబంధించి ముఖ్యంగా. సో బ్లడ్ తక్కువ ఉంటే మాత్రం దానిమ్మ పండు ఖచ్చితంగా తీసుకోండి. సో చూసారా, ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం.
సో ఇప్పుడు దీనికి 100% మనము ఒక పొడి తగిలించకపోతే అస్సలు బాగోదు. అదేంటి అంటే చాట్ మసాలా. సో 100% మనం కొంత చాట్ మసాలా వేస్తే చాలా చాలా టేస్టీగా అవుతుంది. సో దీంట్లో మనం కాస్త చాట్ మసాలా వేసుకుందాం. కొంచెం ఆమ్చూర్ పొడి అలాంటిది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాల్సిందే. సో ఇక్కడ ఎక్కడ నేను నూనె కానివ్వండి ఏది వాడలేదు. సో ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కదా, కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. మరి ఎక్కువ కాదండి, బికాస్ ఇది కొంచెం మనకు స్నాక్ ఐటమ్ కదా, పొడి పొడిగా ఉండేది కాబట్టి ఓవర్గా ఉప్పు ఉన్నా కూడా బాగోదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇది రోస్టెడ్ చెనానే. సో దాంట్లో కూడా మనం పచ్చిగా మామూలుగా శనగలు తిన్నప్పుడు మనకు టేస్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అందులో ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. సో ప్రత్యేకంగా మళ్ళీ వేసుకోవాలి అంటే చాలా కొంచెమే వేసుకోండి. అసలు పెద్దవాళ్ళకి మాత్రమే చేస్తున్నాము అనుకుంటే అసలు ఆయనతో ఉప్పు కూడా వేయకపోయినా కూడా పర్వాలేదు. బికాస్ ఉప్పు అనేది పెద్ద రుచికి మాత్రమే తప్ప ఆరోగ్యానికి పెద్దగా అంత హెల్ప్ ఏం చేయదు. బట్ ఎంత ఉండాలో అంత ఉంటే చాలు. ఓకే, సో ఆ తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేద్దాం. సో దట్ మనం వేసిన చాట్ మసాలా అలాగే మనం వేసినవన్నీ కూడా చక్కగా కలుస్తాయి. అలాగే ఈ టొమాటో ముక్కలు కీరాలో కూడా ఎంతో కొంత నీరు శాతం ఉంటుంది చూసారా. మనం చూసినప్పటికీ ఇప్పుడు వేసినప్పటికీ కొంచెం మనకు ఇది వాటరీగా అయింది, తేమ వచ్చింది. సో ఒక 2 minutes ఇలా వదిలేస్తే ఇంకొంచెం మనకు తేమ అనేది వస్తుంది కాబట్టి సో ప్రాపర్గా ఒక కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక 2 minutes ఇలా వదిలేద్దాం. మనం చక్కగా రోస్టెడ్ చెనా వేసుకున్నాము, ఇదిగోండి కీరా ముక్కలు వేసుకున్నాము, టొమాటో, చాట్ మసాలా ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. చక్కగా అంటే ఒక కన్సిస్టెన్సీ, ప్రాపర్ కన్సిస్టెన్సీలో తయారైపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనల్గా నిమ్మరసం. నిమ్మరసం పిండేసుకున్నాం కదా, నిమ్మరసం పిండుకొని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీని తర్వాత కూడా ఒకటి వేస్తున్నామండి, అది కూడా చెప్తాను. ఫస్ట్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మీరు ఇంటికి ఎవరైనా గెస్ట్ని ఇన్వైట్ చేసినప్పుడు ఎప్పుడు రొటీన్గా బజ్జీలు పునుగులు కాకుండా ఇలా చక్కగా హెల్తీగా చేసి పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. ఓకే, సో ఆ తర్వాత లాస్ట్లో కాస్త సేవ్. ఆహా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, రుచి కూడా డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది. రోస్టెడ్ చెనా చాట్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రోస్టెడ్ చెనా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రోస్టెడ్ శనగలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, సేవ్ కొద్దిగా, దానిమ్మ గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. రోస్టెడ్ చెనా చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వేయించిన శనగలు, ఉల్లికాడలు, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, దానిమ్మ గింజలు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో చాట్ మసాలా, సరిపడా ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి సన్న కారపూస వేస్తూ సర్వ్ చేసుకుంటే రోస్టెడ్ చెనా చాట్ రెడీ.